తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ప్రతి భక్తుడి కల. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ఎవరికి అక్కర్లేని కోరిక. కానీ సాధారణంగా అది సాధించాలంటే సిఫార్సు లేఖ కావాలి, లేకపోతే భారీగా డబ్బులు ఖర్చు చేయాలి. అయితే ఇప్పుడు ఈ రెండింటి అవసరం లేకుండా టీటీడీ ఇచ్చిన ఓ ప్రత్యేక అవకాశంతో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొందొచ్చు. అయితే కాస్త కష్టమైన ఈ పని చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ అవకాశం మాత్రం ఓ భక్తుడు తన ఓర్పు, శ్రద్ధ, భక్తితో శ్రీవారికి చేసిన ఆరాధనకి ఇచ్చే అనుగ్రహంగా చెప్పొచ్చు. ఈ అవకాశం పొందాలంటే ఒకే ఒక్క షరతు ఉంది. గోవింద నామాన్ని 1,01,116 సార్లు రాయాలి. ఈ సంఖ్య అసాధ్యంగా అనిపించినా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మికతను, భక్తిని అర్థం చేసుకుంటే ఇది ఎంతో విశిష్టంగా మారుతుంది. ఒక్కసారి ఈ నామాల సంఖ్య పూర్తయ్యాక రాసిన పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో సమర్పిస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. ఈ దర్శనంతో మీరు శ్రీవారిని మరింత సమీపంగా దర్శించుకునే భాగ్యాన్ని పొందుతారు. ఈ నామాల రాత పూర్తి చేయాలంటే దాదాపుగా 3 ఏళ్ల సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పుస్తకంలో 39,600 గోవిందనామాలు రాసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,01,116 నామాల కోసం 26 పుస్తకాలు అవసరం. ఈ పుస్తకాలు టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఓర్పుతో పాటు నిజమైన భక్తి అవసరం. ఇప్పటివరకు ఈ అవకాశాన్ని కేవలం 3 మాత్రమే వినియోగించుకున్నారు. ఇందులో మొదటిగా ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారు బెంగళూరుకు చెందిన కీర్తన అనే యువతి. ఆమె ఇంటర్ పూర్తయ్యే సమయానికి ఈ భక్తి యాత్రను పూర్తి చేశారు. టీటీడీ ఆమెకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. ఇంత ప్రత్యేకమైన అవకాశం యువతకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ అవకాశానికి వయసు పరిమితి ఉంది. 25 ఏళ్ల లోపు వారికే ఇది వర్తిస్తుంది. కనుక యువత దీన్ని ఓ ఛాలెంజ్లా తీసుకొని భక్తితో ముందుకు సాగితే శ్రీవారిని దగ్గరగా దర్శించే అపూర్వ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు మీరు ఆలస్యం చేయకుండా గోవిందనామాల రాత ప్రారంభించండి. ఇది కేవలం దర్శనం కోసం కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా.